త్వరలో ఇమారాతో మ్యారేజ్ చేసుకోబోతుందా? ఎందుకంటే గతంలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. సో మీరు నాకు మ్యారేజ్ మీద అంత హోప్స్ లేవండి. ఎందుకంటే మా ట్రాన్స్‌జెండర్స్‌ని చాలా మందిని చూసాను నేను. వాళ్ళ లైఫ్ మొత్తం డ్యామేజ్ చేసుకొని, అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయి, ఒక మనిషిని ప్రేమించి, ఆ మనిషి మా దగ్గర నుండి డబ్బు, సుఖాన్ని అదంతా పొంది, తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయాక మమ్మల్ని వదిలేసి, ఒక రోడ్ మీద వదిలేసి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు నాకు వద్దని చెప్పేసి, అప్పటి వరకు హోప్స్ ఇచ్చి, ప్రేమిచ్చిన అతను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు ట్రాన్స్‌జెండర్స్ చాలా నరకానికి, చాలా డిప్రెషన్‌కు లోనయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలామందున్నారు. అలాంటి సిట్యుయేషన్స్ చూసిన తర్వాత ఆ మ్యారేజ్, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అవన్నీ మాకు కాదేమో, మా ట్రాన్స్‌జెండర్స్‌కి అవి కరెక్ట్ కాదేమో అని నేనొకటి గట్టిగా పెట్టుకున్నాను మైండ్‌లో. కాబట్టి నేను మ్యారేజ్ అలాంటివి ఏమి అంటే ఈ లవ్ ఇదంతా ఫీలింగ్స్ రావంటారా మరి ఎవరికీ? ట్రాన్స్జెండర్స్ కి? వస్తాయండి. వచ్చి మేము కలిసి ఉంటాము. చాలా మంది కలిసి ఉంటారు. కొన్ని రోజులు రిలేషన్‌ని కంటిన్యూ చేస్తారు. ఒకటేసారి ఆ అబ్బాయి ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత చాలా గొడవలయితాయి. అతను వదిలేస్తాడు. ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అనేది ఒకటేసారి దూరమైపోతే ట్రాన్స్‌జెండర్ డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు ఇలాంటిది కరెక్ట్ కాదేమో, ఇలాంటి మ్యారేజెస్ కానీ, ప్రేమలు, అబ్బాయిల్ని నమ్మడము మాకు కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటాను. ట్రాన్స్జెండర్స్ అంత సెన్సిటివ్ గా ఉంటారా? చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి. ఎందుకంటే చిన్నప్పుడే ప్రేమ, ఆహ్, ఆప్యాయతకి అన్నిటికి దూరమైపోయి ఒక ఒంటరి జీవిలాగా ఏమంటారు? తెలుగులో ఒకటంటారండి. అంటే ఎవరు లేకుండా ఉంటారు కదా! హ్మ్. అనాథలంటారు కదా! అనాథలాగా మేము మా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, ఒక మనిషొచ్చి మాకు ప్రేమ చూపించినప్పుడు మేము చాలా ఆహ్, ఎ ఎఫెక్ట్ అయిపోతాం ఆ మనిషికి. చాలా అతనెంత చూపిస్తాడో మేము దానికి డబల్ చూపిస్తాం. చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి ట్రాన్స్‌జెండర్స్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ అయితే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఇలాంటి ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ గురించి నాకు తెలీదు. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా ఈ లవ్ లో గానీ, మ్యారేజ్ గానీ ఏదన్నా? లేదు. ఇక్కడ మారిన తర్వాత లేదు. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా మీకు? చేస్ చేస్తా, మ్యారేజ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, నేను లవ్ చేస్తున్నాను చాలా మంది అన్నారు కానీ ఇన్‌స్టాల్లో బయట ఎక్కడైనా చూసినప్పుడు కానీ, నేను నవ్వుకొని వదిలేస్తాను. ఎందుకంటే అది సీరియస్‌గా తీసుకొని నా మనసుకు తీసుకుంటే నా లైఫ్ డ్యామేజ్ అయిపోయిద్దని నాకు తెలుసు కాబట్టి నవ్వుకొని వదిలేస్తాను అంతే. ఎందుకు లైట్ తీసుకుంటారు మిమ్మల్ని? అంటే మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ లేదంటారా మీ నుంచి వాళ్ళకి? మా నుంచి వాళ్ళకుంటది తప్ప వాళ్ళ నుంచి మాకుండదని నేను అనుకుంటాను. ఓకే. లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లవ్‌లోనే? మీరు ఒక అబ్బాయి ప్రపోజల్ చేసిన తర్వాత లైక్ ఎట్లా ఉంటది అసలు ఆ జర్నీ? ఆ జర్నీ నాకు తెలీదండి. అసలు నేను ఎవరిని లవ్ చేయలేదు. అలాంటివి నాకేం తెలియదు. ఆ! అండ్ ట్రాన్స్‌జెండర్స్ గూడా చాలా మంది ఇప్పుడు రిచ్ పీపుల్స్ అవుతున్నారు. ఆ! సో అది ఎలా? ఎట్లా? రిచ్ పీపుల్స్ అంటూ ఏం లేదండి. వాళ్ళ నాన్నలు, తండ్రులు సంపాదించుకున్న ఆస్తే ఇప్పుడు నేను సింగిల్ చైల్డ్‌ని. ఇప్పుడు మా మమ్మీ, డ్యాడీ చనిపోయారు. మా మమ్మీ ఉంది. ఇప్పుడు మా మమ్మీకున్న ఆస్తంతా నాదే కదా! అలా వచ్చిన ఆస్తే తప్ప ఈ సొసైటీలో సంపాదించుకున్న 10 అడుక్కుంటే ఏం ఆస్తి వచ్చిద్దండి? ఆస్తులు ఏమి ఉండవు మాకు. ఓకే. లైక్ ట్రాన్స్‌జెండర్స్ సొసైటీలో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాము అనేసి గూడా మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు హ్మ్. గదా! లైక్ సొసైటీలో ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థ గూడా ఉందంటారా? పోలీస్ అవును. వ్యవస్థల నుంచి గూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేసారా? ఉంటారండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. పోలీస్ సార్ వాళ్ళ దగ్గర నుండి. ఎందుకంటే నేను ఒక సిట్యుయేషన్ చెప్తాను. ఆ సిట్యుయేషనే మూవీలో మెయిన్ టాపిక్‌గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ బెగ్గింగే ఓపెనింగ్స్ కాకుండా ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తారు. ఓహ్! కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఆహ్, ఆహ్, దాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ అయ్యో, ఇన్‌కమ్ వల్లనో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళకి మనీ చాలా అవసరమై కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ రోడ్ మీదకెళ్ళి నిల్చుంటది. నిల్చున్నప్పుడు ఒక అబ్బాయి వస్తారు. ఎవరో వచ్చి ఇంతకని మాట్లాడి ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరని చెప్పి అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. అబ్బాయిలు ఒక్కరని తీసుకెళ్ళిన వాడు రూమ్‌లో ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత ట్రాన్స్‌జెండర్‌కి ఏం చేయాలో అర్థం కాక ఏమో అయిపోయిద్ది. తర్వాత ట్రాన్స్‌జెండర్ లోపలికి గుంజేసి, ఒకరి తర్వాత ఒకరు ఆ ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేసి, సిగరెట్స్‌తో కాల్చి, బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తారు. ఇప్పుడు మేల్, ఫీమేల్ లాగా మా బాడీస్ ఉండవండి. వాళ్ళకంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి మా బాడీస్. ఆ బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేస్తే మేము సర్జరీస్ అయి ఉంటాము. అలా చేసినప్పుడు అది రేప్ కిందకే వస్తది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ మాకిట్లా రేప్ జరిగింది. మేమిట్లా కేస్ ఫైల్ చేద్దాం అనుకున్నప్పుడు పోలీస్ సార్ వాళ్ళంటారు, "మీకు రేప్ జరిగిద్దా? ఎలా జరిగిద్ది మీకు రేపు? అమ్మాయిలకున్నట్టే మీకుంటాయా? అసలెలా చేస్తారు మిమ్మల్ని రేపు?" అని రివర్స్ మమ్మల్నే క్వెషన్‌లేస్తూ, మమ్మల్ని ఇంకా బాధ పెడుతూ, ఎక్కడికెళ్ళాలి? ఏం చేస్తే న్యాయం జరిగిద్దని ఒక డిప్రెషన్‌లోకి మేమెళ్ళిపోయి,
అలా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ న్యాయం జరగక. ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఒక అమ్మాయికి జరిగిందనుకోండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌కి ఇలాంటి రేప్ జరుగుతే ఒకవేళ కేస్ ఫైల్ చేసి తీసుకుంటే అది ఒక 6 మంత్స్ లేదా 2 ఇయర్స్ వరకే శిక్ష చేసిన అతనికి. అదే ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 ఇయర్స్, 14 ఇయర్స్ ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఈ సొసైటీలో. కానీ ట్రాన్స్‌జెండర్ రేప్ చేస్తే కేవలం 2 ఇయర్సే. ఎందుకలా? అంటే ఒక ఈక్వాలిటీ అనేది లేదు. మాకు మేము అమ్మాయిలమని చెప్పుకున్నప్పుడు అమ్మాయిలకున్న లీగల్ రైట్స్ మాకు కూడా ఉండాలి కదా! వాళ్ళకెందుకు ఎన్‌కౌంటర్ 14 ఏళ్ళు జైలు శిక్ష. మమ్మల్ని రేప్ చేస్తే ఎందుకు రెండేళ్ళే జైలు శిక్ష. వాళ్ళకి మాకు ఈక్వల్ రైట్స్ అంటూ లేవు. ఇలాంటి టాపిక్ మీద మూవీ మెయిన్‌గా ఇలాంటి టాపిక్ మీద నడిసిద్దండి. ఓకే. ఈ మూవీ గురించి నేను లాస్ట్‌కి అడుగుదామని పెట్టుకున్నా. అసలు ట్రాన్స్‌జెండర్స్‌కి, ప్రాస్టిట్యూషన్‌కి సంబంధం ఏంటి? సంబంధం అంటూ ఏముండదండి. ఒకవేళ ఒక ట్రాన్స్‌జెండర్‌కి బెగ్గింగ్‌కెళ్తే సరిపడేంత మనీ రానప్పుడు, ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ నుండి కావచ్చు, ఎక్కడి నుండైనా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు, మనీ నీడ్ అయినప్పుడు కానీ ట్రాన్స్‌జెండర్ ప్రాస్టిట్యూషన్ ఎంచుకొని ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, ఏదో ఇష్టంగా మాకు మనీ కావాలి, అట్లా ఇట్లా అని ఎవరు చేయరు. మా మా వోళ్ళని అమ్ముకోవడానికి ఎవరు ఇష్టం పడం మేము. కేవలం మనీ అవసరం వచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తారు తప్ప, కొంతమంది ఇష్టంగా ఎవరు చేయరండి. ట్రాన్స్‌జెండర్స్ యువతని చెడగొడుతున్నారా? చెడగొడతలేరా? చెడగొట్టట్లేదు. ఎందుకంటే లైక్ నైట్ టైమ్‌లో చూస్తూ ఉంటాం గదా! రోడ్ల పైన, హోటల్స్ కాడ అక్కడిక్కడ యువతని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు గదా! సో, అది చూసి అడగాల్సొచ్చింది నాకు క్వెషన్. అంటే పాడు చేయడం అంటే నాకర్థం కాలేదండి. అంటే యువతని నైట్ టైమ్‌లో మీరు మాట్లాడటం గాని అవన్నీ చూస్తూ ఉంటారు గదా! సో, ఏమాత్రం కరెక్ట్ అని నేను క్వెషన్ చేస్తున్నా. అది కూడా తప్పే అండి. ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. ఆ రోడ్ మీదకెళ్ళి నిల్చోవడము, అబ్బాయిలతో మాట్లాడడము, ప్రాస్టిట్యూషన్ చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ మాకు సపోర్ట్ కానీ ఏది లేక మేము ఆ వృత్తిని ఎంచుకుంటాం తప్ప, మా ఇష్టంగా మేము ఎంచుకోము. మా ఇష్టంగా మేము యువతని పాడు చేయాలని మేము అనుకోము. హ్మ్. సో, మీరు యువతకేమన్నా మెసేజ్ జెప్పాలనుకుంటున్నారా? యూత్‌కి. యూత్‌కి ఇప్పుడున్న జనరేషన్‌కి. జనరేషన్‌కి అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అయితే యూత్ కొంచెం కొంచెం మార్పనేదొస్తుంది. ఎందుకంటే మీరు అన్ని లైఫ్‌లు చూసారు గదా! ఆ! సో, మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే వాళ్ళు మారుతారేమో. యూత్‌కి ఒకటే చెప్తానండి. ఒకవేళ స్కూల్ లైఫ్‌లో మీతో పాటు మీ స్కూల్‌లో, మీ క్లాస్‌లో మాలాంటి ఒక పిల్లోడుంటే వాడిని సపోర్ట్ చేయండి తప్ప వాడిని ర్యాగింగ్ చేయడం కానీ, టీజ్ చేయడం కానీ, నానమ్మ చెక్క అని, 0.5 అని ఇలాంటి మాటలని బాధ పెట్టడం కంటే, ఒక సపోర్ట్ ఇచ్చి, ఒక ఫ్రెండ్‌లాగా తోడుగుండి, ఒక సపోర్ట్ లాగా ఇస్తే ఆ మనిషి అనేది అంత డిప్రెషన్‌లోకి లోనవ్వడని నేను అనుకుంటాను. ఓకే. చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఎప్పుడన్నా బాధపడిన సిట్యుయేషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా మీరు? ఎమోషనల్ అయిన సిట్యుయేషన్స్ గాని బాధపడి? నా సర్జరీ అయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఓహ్! 40 అంటే రీబర్త్ లాగా కదా మాకు. మా బాడీలో ఒక పార్ట్ అనేది తీసేస్తారు కదా! ఆ రీబర్త్ అయినప్పుడు ఆ సైకిల్ ఎలా అంటే ఒక 41 డేస్ మేము చీకటి గదిలోనే ఉంటాము. ఏ అబ్బాయిలని కానీ, మగవాళ్ళని కానీ, ఆడవాళ్ళని కానీ చూడకూడదు. మా ట్రాన్స్‌జెండర్సే మా దగ్గర రావాలి. ఏదైనా తినిపియడం కానీ, టాబ్లెట్స్ అవి ఇవి ఇవ్వడం కానీ. మాకు డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. 41 డేస్ వరుసగా బ్లీడింగ్ అవుతూ ఉంటది ఆ పార్ట్ నుండి. చాలా నరకం అనుభవిస్తాము. పెయిన్ ఉంటది. మాకెంత పెయినొచ్చినా మేము హాస్పిటల్‌కెళ్ళలేము. ఎందుకంటే మేము అబ్బాయిల్ని చూడొద్దు, బయటికెళ్ళకూడదు కాబట్టి మా పెయిన్ మేమే అనుభవిస్తూ 41 డేస్ ఒక నరకం. అదొక మరో జన్మలాగా. తర్వాత మేము బయటికి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఎవరన్నా కనిపిస్తారేమో, ఎవరైనా చూస్తామేమో అని ముసుగు కప్పుకొనే ఎళ్తాము. మళ్ళీ ముసుగు కప్పుకొనే లోపలికొస్తాం. ఆ సిట్యుయేషన్‌లో నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను.